డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చరు అలాగనే లాకప్ డెత్గా పరిగణించబడుతున్న ఈ సాయి కృష్ణ కేసు ఒక పెద్ద ట్విస్ట్ తీసుకుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ సాయి కృష్ణ తల్లిని అలాగే మేనమామని కలిసి వాళ్ళని ఓదార్చడం ద్వారాను అలాగనే ఆయన తీసుకోబోతున్న చర్యలు వాళ్ళకు వివరించటం మూలాన ఈ రోజున వాళ్ళు కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో వాళ్ళు ఇంకొక పెద్ద ట్విస్ట్ తిప్పారు. ఇది మొత్తం తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దాకా చేసిన దాని మీద మొత్తం నీళ్లు పోసినట్టు అయిపోయింది. వైసీపీ యాక్చువల్గా ఈ కేసుని కాపు కులం మీద కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న దాష్టిక్యం కింద కాపు కులం అనగదొక్కబడుతుంది, ఆ కుర్ర వాళ్ళని చంపివేస్తున్నారు అని అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ కొన్ని ఫేక్ ఫోటోలు తీసుకొని వచ్చి ఆ విషయం అయి గొడవ చేయడానికి, అలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చి రావటం. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతే అది, ఆయన కలవటాన్ని ఎవరు కాదనేది కాదు. కాకపోతే ఆ పార్టీ తీసుకున్న ఆ స్టాండ్ మీదనే అన్ని వివరాలు ఈ రకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా కస్టోడియల్ టార్చర్ చేశారు, లేదు లాకప్ డెత్ చేశారు, ఆ సిఐ నాగరాజు పట్టుబట్టి కావాలనే ఈ పని చేశాడు అనే దాని మీద పుంకాలుగా విశ్లేషణలు చాలా వస్తున్నాయి. ఆయన్ని ఒకసారి విఆర్లో పెట్టడం, కాదని చంద్రబాబు నాయుడు కన్నెర్ర చేస్తే ఆయన సస్పెండ్ చేయటం, కోర్టు ద్వారా డైరెక్షన్స్ రావటం. ఎందుకంటే హెవియస్ కార్పస్ పిటిషన్ దీని మీద హైకోర్టులో ఉండటం మూలాన వాళ్ళు కూడా ఈ నెల 29 లోపు సాయి కృష్ణని హాజరుపరచాలని, లేని పక్షంలో కారణాలు ఏమిటి అనేది దీనికి గల ఈ వ్యవహార శైలి ఇలా జరగటానికి గల కారణమైన మనుషులు ఎవరనే దాని మీద కూడా పూర్తి వివరణ కావాలనేది కూడా కోరారు. దాంతోపాటుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పుడు ఏం జరిగింది అనే దాని మీద సీసీ కెమెరా ఫుటేజ్లు మొత్తం కూడా భద్రపరచాల్సిందే, ఎటువంటి ట్యాంపరింగ్ జరగటానికి వీలు లేదు అనే దాన్ని కూడా కోర్టు తీవ్రమైన డైరెక్షన్లు ఇచ్చింది. కాకపోతే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి, అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఏదో ఒక వైపు కోపు తీసేసుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం మీదే ఉంటారు. అనంతబాబు డోర్ డెలివరీ 7 డోర్ డెలివరీ చేసిన సమయంలో కూడా ఏం జరిగిందో మనం చూసాం కదా. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం అలా లేదు. కానీ అసలైన విషయం ఏమిటి ఇక్కడ బయటపడాల్సింది అని అంటే, సిఐ నాగరాజు ఈ సాయి కృష్ణ మీద ఇలాంటి దాష్టీకం ఎందుకు చేశాడు, చేసుంటే గనక ఎందుకు చేశాడు, దాని వెనకున్న అసలు కారణాలు ఏమిటి, వెనకున్న మనుషులు ఎవరు. సిఐ అంతటా సిఐఏ ఒక కుర్రాన్ని తీసుకొచ్చి ఇలాగా కస్టోడియల్ టార్చర్ చేసి లాకప్ డెత్కి పాల్పడతాడు అని అంటే అందులో కొంచెం నమ్మశక్యంగా ఏం కనపట్లేదు. ఎస్పెషల్లీ ఏది కోరి ఈ సాయి కృష్ణనే తీసుకురావటం వెనక అనుమానాలు కొన్ని ఉన్నాయి. దాని వెనకున్న మనుషులు ఎవరు, ఎందుకు జరిగింది ఈ పని, దీనికి ఇలా జరగటానికి ప్రోద్బలంగా ఉన్న ఆ మ్యాటర్ ఏమిటి అనేది కూడా ఈ రోజున బయటకు రావాల్సి ఉంది. దీని మీద చంద్రబాబు నాయుడు ఇంటర్నల్గా కొంత సమాచారం కూడా సేకరిస్తున్నట్టుగా కూడా కనపడుతుంది. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన ఆ సాయి కృష్ణ తల్లిని ఓదార్చాడు, అలాగనే మేనమామను కూడా మొత్తం వివరాలు అన్నీ కూడా వివరించడం ద్వారా అసలు సిఐ మీద ఏం చర్యలు తీసుకుంటానికి ఉపక్రమించారు అనే దాని మీద కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆ సిఐ మీద డైరెక్ట్గా బిఎన్ఎస్ చట్టాల్లో డైరెక్ట్గా మర్డర్ కేసే పెట్టడం కూడా జరిగింది. దీంతో ఇప్పుడు ఆ సిఐ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఆ సిఐ బయటకు వస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి అనేది అయితే కనపడుతుంది. దీని మీద విచారణ జరపటం కోసం ఒక ప్రత్యేక విచారణాధికారిని కూడా పెట్టారు. ఆయన కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చి దాదాపుగా వివరాలన్నీ తీసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక సీసీ కెమెరా ఫుటేజ్లో ఏమన్నా ట్యాంపరింగ్ జరిగిందా అనేది కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ వ్యవహారాన్ని మొత్తం ఒక రాజకీయ రంగు పులిమి, దానికి కులాల కుంపట్ల కోసం వాళ్ళు వైసీపీ ఆడుతున్న డ్రామా మొత్తం పటాపంచలైపోయింది ఈ రోజుతోటి. మరి సాయి కృష్ణ తల్లి కానీ సాయి కృష్ణ మేనమామ కానీ ఈరోజు ప్రెస్తో కూడా మాట్లాడుతూ రాజకీయంగా ఈ కేసుని మీ ఇష్టానికి మీరు వాడుకోకండి, దీనికి వేరే రకాలైన రంగులేవి పొలంకండి అని వాళ్లే స్వయంగా చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళని పిలిచి మాట్లాడాడు కాబట్టి. నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత కొంతమంది విశ్లేషకులు కూడా విశ్లేషించారు, ఈ సాయి కృష్ణ కేసు ఇలా ముందుకు నడుస్తుంది అని అంటే దానికి కేవలం కారణం జగన్మోహన్ రెడ్డే అని. కాకపోతే ఇక్కడ కొంత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమిటంటే, ఈ సిఐ కానీ మిగతా పోలీసులు కానీ కొంత ప్రోద్బలంతో ఇలాంటి పనులు చేస్తున్నారు.
ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. ఎవరు ఆ వ్యక్తులు ఎవరు అనే దాని మీద. కాకపోతే ఇప్పటికీ ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా వైసీపీ తాలూకు మూలాలు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా కనపడుతున్నాయి. అనంతబాబు కేసులోనే మళ్ళీ తీసుకుంటే మనం ఆయన భార్యని విచారించటానికి పోలీసులు వస్తున్నారు అని తెలుసుకుని ఆవిడ అబ్స్కాండ్ అయిపోతుంది. ఈయన అనంతబాబు బైకులకి హెల్మెట్ వేసుకుని ఎంచక్క వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందుతానే ఉన్నాడు. దీనికి కారణం ఏమిటాయంటే అక్కడున్న పోలీసులు వాళ్ళకి ఇచ్చిన సమాచారం. అలాంటి సమాచారం ఈ సాయి కృష్ణ కేసులో ఏముంది? కాకపోతే అంబటి రాంబాబు ఏదో ఒక ఫోటో చూపిస్తూ ఇదే ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు ఉన్న ఫోటోలు అన్నట్టుగా కొన్ని చెబుతూ ఉన్నా అవి ఫేక్ ఫోటోలు. ఈ సాయి కృష్ణ చేతిలో హత్య గావించబడ్డ నవీన్ రెడ్డి అనే మరొక వ్యక్తి యొక్క ఫోటోలు అవి. కాకపోతే ఆ నవీన్ రెడ్డికి కూడా మ్యాడ్ రెడ్డి అనే పేరు కూడా ఉందట. వీళ్ళంతా ఒక బ్యాచ్, వీళ్ళు సీరియస్ అఫెండర్స్ అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఈ పోలీసులకు కూడా వీళ్ళు కంటకింపుగానే తయారై ఉన్నారు. యాక్చువల్గా చూస్తే రౌడీ షీట్ తెరవబడి ఫోక్సో చట్టంలో కూడా ఇతని మీద కేసు ఉండి ఇన్ని సంవత్సరాలుగా కూటమి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలకు కూడా, ఎందుకంటే సాయి కృష్ణ దేవినేని అవినాష్ యొక్క అనుచరుడు, ఈ నవీన్ రెడ్డి కూడా దేవినేని అవినాష్ యొక్క అనుచరుడు అనే కొంత సమాచారం అయితే బయటకు పుంకాలుగా వస్తుంది. కాకపోతే అది నిజమా అబద్ధం అనే దాని మీద కానీ ఇందులో ఏమన్నా ఇంటర్నల్ తగాదాలు ఉన్నాయా, ఇంటర్నల్ తగాదాలతోటి వేరే లాంటి వ్యక్తులు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అనుగుణంగా ఈ పని చేయించుకున్నారా అనే దాని మీద కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యవహారాలు, ఇది నేనేదో ఊహాగానంతో చెబుతుంది కాదు. గతంలో మరి మినిస్టర్గా పనిచేసిన వ్యక్తే జోగి రమేష్ తనకి అనుచరుడుగా ఉన్న అద్దేపల్లి శ్రీనివాస్ తోటి ఎక్కడో రాయలసీమలో ఒక చోట ఈ నకిలీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టించటం, 3 కోట్లు ఇచ్చి ఆయన్ని దేశం దాటిచ్చేసి ఈ జోగి రమేషే మరి పోలీసులకు సమాచారం ఇచ్చి దాన్ని పట్టించి కూటమి ప్రభుత్వం ఇదిగో దొంగసారా అమ్ముకుంటోంది అనే అభాండం వేయడానికి పురిగొల్పాడు. ఇలాంటి పనులు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ చేస్తుంది. అలాంటి దాంట్లో ఒక భాగంగా ఇది జరిగిందా అనే దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ సిఐ నాగరాజు మీద అయితే మర్డర్ కేసు సెక్షన్లు పెట్టబడ్డాయి. మరి కోర్టులో ఏం సమాధానం చెబుతారు, విచారణాధికారి కూడా ఇలాంటి విషయాలు, దీని వెనుకున్న అసలు విషయాలు ఏమిటని మొత్తం ఎప్పుడు బయటకు తీస్తాడు అనే దాని మీద ఇంకా ఈ కేసు ఇలాగనే నిలబడి ఉన్నప్పటికీ కొంత ఊరట కలుగుతోంది. ఏమిటి ఆ కుటుంబానికి అంటే చంద్రబాబు నాయుడు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వాళ్ళని పిలిచి మాట్లాడటం, ఓదార్చడం, ఈ కేసుని న్యాయంగా మేము విచారణ చేస్తామని వాళ్ళకి భరోసాని ఇవ్వడం. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలాంటి గిరోసాలు ఏముండవు. వాళ్ళకి ఎవరు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ వైపును కోపేసుకొని మొత్తం ఎక్కడ దాకా చివరి దాకా నడిపించాలో అక్కడ దాకా నడిపిస్తారు. అనంతబాబు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో కూడా జరిగింది ఇదే కదా. అలాంటివి కాకుండా ఉండటం ఒక పెద్ద విశేషంగా కనపడుతుంది. కాకపోతే ఏం జరిగిందనేది తెలియాల్సిన అవసరం అయితే గట్టిగా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.